ఈ దిక్కుమల్ల ప్రజల్ని రెచ్చగొట్టి కులం పేరుతో చీల్చి ఇంకా పేదవాళ్ళని చేస్తున్నారు. కానీ వీడెవడు కూడా ఈ జాతుల కోసం పనిచేసేవాడు కాడు. దేశంలో అన్ని రోగాల కంటే, అన్ని పొల్యూషన్ల కంటే ప్రమాదకరమైంది కులం. దీని అమ్మ వాళ్ళకి రావాల్సిన హక్కులు సాధించుకోవడానికి, వాళ్ళ ఆత్మగౌరవం కోసం వాళ్ళు ఒక సంఘాన్ని స్థాపించుకొని అంబేద్కర్ సూచించినటువంటి సామాజిక న్యాయం అనే ఒక సూత్రాన్ని ప్రాతిపదికన వాళ్లకు సమన్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు. అది తప్పెట్లా అవుతుంది? నువ్వు మోడీ ఏం చెప్తే చేస్తాడు కదా. ఎంతమంది మాదిగ బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించావు? నిర్బంధం ఉన్నప్పుడే కదా ఒక కవిగా మీరు చైతన్యం చేయాల్సింది. ఓ డెమోక్రటిక్ స్పేస్ ఉండాలి కదా. ధర్నా చౌకి ఎత్తేసిన తర్వాత నేను మాట్లాడితే ఎవడింటాడు? పెద్ద ఎత్తున కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకున్నాం. వచ్చిన తర్వాత కూడా అదే జరిగితే ఎన్నిసార్లు జైల్లో ఉండాలి? నేను ఎన్నిసార్లు అడవికి పోయి ఎన్కౌంటర్ కావాలన్నా? నేను అడవిలో ఉన్న ప్రతి చెట్టు పుట్ట అతని రక్షణ కవచాలు. ప్రశ్నిస్తే ఎన్కౌంటరే కదా. అడవికి పోవాల్సిందే. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే ఎన్కౌంటర్ చేస్తారు. జరిగినాయి కదా, చాలా ఎన్కౌంటర్లు జరిగినాయి. ప్రభుత్వమే చేసింది. ప్రస్తుతం తెలంగాణ తల్లి మీద చర్చ జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఏంటి సార్ తేడా ఏంటి? అసలు తెలంగాణ తల్లిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అఫీషియల్ గా గవర్నమెంట్ ఈమె తెలంగాణ తల్లి అని ఒక సెక్రటేరియట్ ముందో, ఒక అసెంబ్లీ ముందో, ఒక కలెక్టర్ ఆఫీస్ ముందో ఎక్కడన్నా ఉందా? ఆ వజ్రవైడూర్యాలు పెట్టి కిరీటాలు పెట్టుకొని టిఆర్ఎస్ చీర కట్టుకున్న ఆ తల్లి మన తల్లి ఎలా అవుతుంది? జయరాజు స్థలం ఇచ్చినందుకు ₹1 కోటి ఇచ్చినందుకే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలను పొగుడుతున్నాడు అంటే ఏమంటారు మీరు? నాకు డబ్బులే కావాలనుకుంటే నేను ప్రాణాల పనంగా పెట్టింది కదా తెలంగాణ. నా పిల్లలు డాక్టర్ చెప్పినా కానీ నేను తెలంగాణ ఉద్యమంలో ఏమి ఆశించి పాల్గొన్నాను? నేను గద్దరన్న తుపాకులకు వ్యతిరేకంగా నిలబడి కాల్పులకు కూడా బండెనక్క బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడుకు నైజాం సర్కరోడా అని రాసిన బండి యాదగిరి లాంటి వాళ్ళని గుర్తించింది ప్రభుత్వం. మీతో పాటు ఆడి, మీతో పాటు పాడి, మీ తమ్ములుగా, మీ సహచరులుగా మీతో పాటు ఉద్యమించినటువంటి కళాకారులలో నేను కొంతమంది పేర్లు చెప్తాను. చెప్పండి. మిట్టపల్లి సురేందర్ కానీ, ఏపూరి సోమన్న కానీ, పస్నూర్ రవీందర్ కానీ, సుక్క రామ్ నర్సయ్య కానీ, గిద్దె రామ్ నర్సయ్య కానీ, ఇలా ఒక కొంతమంది కవులను మీరు చెప్పిన కవులలో సురేందర్ పాటలు రాశాడు. ఉద్యమంలో మాలాగా త్యాగాలు చేయలేదు. ఇప్పటి కవులు కూడా ఏం త్యాగాలు చేయలే కదా. నా బ్లడ్ పోసాను, నువ్వు చూసావుగా. అంటే త్యాగాలు చేసిన వాళ్ళకి అవార్డులా? అవును, త్యాగం చేసిన వాడికి రాకుండా ఏసీ రూముల్లో క్రోటాన్ మొక్కలాగా బతికే వాళ్ళకి ఇవ్వమంటావా నువ్వు? గత ప్రభుత్వంలో 500 మంది సాంస్కృతిక కళాకారులకు ఉద్యోగాలు 500 మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. బోగస్ ఉద్యోగాలు ఇచ్చారు. 1,00,000 కోట్లు తీసుకుపోయి ప్రాజెక్టు కడితే అది ఒక్క చుక్క కూడా పనికి రాకుండా పోయింది. మీరు ప్రశ్నించలేందుకు? మీరందరూ ప్రశ్నించక కదా ఫామ్ హౌస్లో పండుకొని ఉంది ఆయన. మీరు ఒక విప్లవకవిగా మీ జీవితాన్ని ప్రారంభించారు, విప్లవోద్యమాలలో పాల్గొన్నారు. అలాంటి విప్లవోద్యమాల నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత అలాంటి ఉద్యమం పైన తప్పు మాట్లాడతాను, నేను బయటికి రాలే. ఇప్పుడు విప్లవోద్యమాలు ఉన్నారా మీరు? నేను ఇప్పటికీ నా సిరలు మార్క్సిజం, నా దమరులు అంబేద్కరిజం, నా హృదయం బౌద్ధారామం, ప్రకృతే నా పవిత్రాశ్రమం. అలాంటి విప్లవోద్యమాల నుంచి బయటికి వచ్చిన తర్వాత మీరు కానీ చాలా మంది కానీ ఒక మనిషి దోపిడీ చేయని వ్యవస్థ కోసం ఇప్పుడు నేను పాటలు రాస్తున్నాను. నాలో మార్క్సిజం లేదని ఎలా అనుకుంటారు? నాలో అంబేద్కర్ లేదని ఎలా అనుకుంటారు? నాతో బౌద్ధం లేదని ఎలా అనుకుంటారు? ఆ లక్షణాలు అన్నీ ఉండబట్టే కదా ఇవాళ మీ స్టూడియోకి వచ్చి నేను మాట్లాడేది. వందనాలమ్మా నీకు, వందనాలమ్మా, వందనాలమ్మా నీకు, వందనాలమ్మా.